ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని వెంటనే అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం కృష్ణ జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది యాజమాన్య బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తోందని వెంటనే అడ్డుకోవాలని మంత్రి ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఈ అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్ర విభజన జరిగి దాదాపు 11 ఏళ్లుగా కావస్తున్న ఇంకా కృష్ణా జలాల వాటా అనేది ఇంకా ఇప్పటికీ తేలట్లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నియామకాలు, నిధులు అనే పేరిటనే మలిదశ తెలంగాణ ఉద్యమం కొనసాగింది. అలాగే ప్రత్యేక రాష్ట్రంగా కూడా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. అయితే గడిచిన 11 ఏళ్ల పాటు ఇటు 9th షెడ్యూల్ తో పాటు అలాగే కమల్నాథన్ కమిటీతో పాటు పలు కమిటీలు కూడా ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే దీంట్లో ప్రధానంగా ఇటు ఉద్యోగాలతో పాటు అలాగే ఎంప్లాయీలతో పాటు విభజనకు సంబంధించిన ప్రభుత్వ ఆస్తులు ఇటు ఆంధ్రాకి చెందినవి, తెలంగాణలో ఉన్నవి, అలాగే వివిధ సమస్యలతో పాటు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఈ కృష్ణా జలాల వివాదం అనేది ఇంకా సమసిపోకుండా అది కొనసాగుతూనే వస్తుంది. అయితే కొద్ది రోజుల కిందట కూడా అంటే మంగళవారం రోజు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరిగిన అఖిల భారత రాష్ట్ర జలాల మంత్రుల సమావేశంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జల వివాదంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన జల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పలు రాష్ట్రాల మంత్రులు కూడా పాల్గొన్నారు. అయితే శ్రీశైలం ఆనకట్ట అలాగే నాగార్జున సాగర్ కుడి ఒడ్డు నుంచి కృష్ణానదిని నీటిని అక్రమంగా మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ ను ఆపడానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. కేంద్రం కృష్ణానది నీటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కూడా ఆయన పట్టుబట్టారు. అలాగే తెలంగాణకు దక్కాల్సిన హక్కును కాపాడడానికి కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ KWT 2 కేసును త్వరగా పరిష్కరించాలని కూడా ఆయన అప్పీల్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రంలోని అన్ని ప్రధాన చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల పూడికీయత అలాగే ఆక్షేపణ తొలగింపు ఖర్చులను కేంద్రమే పూర్తిగా భరించాలని కూడా ఆయన కోరారు. అయితే దీంతో పాటు పలు అంశాలు కూడా ప్రస్తావించారు. మేడికట్టు భద్రత NDSA విచారణ పూర్తిగా చేయాలని కూడా ఆయన ఒత్తిడి చేశారు. అయితే ఇప్పుడు సమస్య అంతా కూడా ఇక్కడ ఏంటంటే ఈ కృష్ణా జలాల వివాదం అనేది కూడా ప్రస్తుతము చాలా ఇది సమస్యాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు కూడా
పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి అక్రమంగా తరలిస్తున్న కృష్ణా నీళ్లు నిర్లక్ష్యంలో మొద్దు నిద్ర పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర తాగునీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుంది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వేసవిలో తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఎందుకంటే గతంలో ఆయన కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో నేను వ్యాఖ్యానిస్తున్నానంటూ కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ సోయిలేని ప్రభుత్వం అధికారంలో వస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో ఇవాళ కళ్ల ముందు కనబడుతుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సాగర్ కుడి కాలువ నుండి ఏపీ ప్రభుత్వం రోజు 10,000 క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం చేవచచ్చి చేస్తలుడికి చేతులు కట్టుకొని చూస్తున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ అంటూ కూడా ఆయన మండిపడ్డారు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి రోజుకు 10,000 క్యూసెక్కుల నీటిని ఏపీ తరలించుకుంటుంటే ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి బెల్లంగొట్టిన రాళ్లగా చలనం లేకుండా పడి ఉన్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో ఏపీ తాత్కాలిక వాటా 512 టీఎంసీలు, కానీ ఇప్పటి వరకు 650 టీఎంసీలు తరలిస్తే మీ నోరు పెగలదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? గడిచిన 25 రోజుల్లోనే 60 టీఎంసీలు తరలించారు, అంటే రోజుకు 2 టీఎంసీల చొప్పున తరలించారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను పట్టని కాంగ్రెస్ తెలంగాణ ప్రజల పాలిట పెనుశాపం అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేశాం మేము అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. నాగార్జున సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని కోరాము. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ లో ఉందో అదే స్టేటస్ లో ఉండాలని తీర్మానం కూడా చేశామంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఏడాది నుంచి చేతుల్లో తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని, మన చేతిలో ఉండే కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం మన చేతుల్లో ఉంటే ఏపీ ప్రభుత్వము అంటే ఆంధ్రప్రదేశ్ 10,000 క్యూసెక్కులు తీసుకుపోదు కదా అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు ప్రభుత్వాన్ని పదే ఆయన తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన మండిపడ్డారు. మీ చేతగానితనం నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. సిఆర్పిఎఫ్ బలగాల చేతిలో ఉన్న ప్రాజెక్టు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అడుగు చంద్రబాబును అడగాలి అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. చంద్రబాబును అడిగే ధైర్యం లేదు, కేంద్రాన్ని అడిగే దమ్ము లేదంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఎగురమంటే విపక్షం మీద వికారపు భాషలో జానెడు ఎగురుతారు అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగరాల్సిన చోట ఎగరటం చాతనైతే లేదు. తెలంగాణ తాగునీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు వచ్చాయి. తాత్కాలిక ఒప్పందం ప్రకారం అనుకున్న ఏపీ 666 టీఎంసీలు రావాలి, కానీ ఇప్పటికే 657 టీఎంసీలు వాడింది. ఏపీకి మిగిలిన హక్కు కేవలం 9 టీఎంసీలే. ఇవాళ కూడా సాగర్ లో కుడి కాలువలో 10,000 క్యూసెక్కులు పోతున్నాయి. తెలంగాణకు ఆ రేషియో ప్రకారం చూసినా 343 టీఎంసీలో నీళ్లు తెలంగాణకు రావాలి అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే కేవలం 220 టీఎంసీలు మాత్రమే అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇంకా తెలంగాణకు 123 టీఎంసీలు కావాలి. 123 టీఎంసీలు అలాగే 9 టీఎంసీలు కలిపితే మొత్తం 132 టీఎంసీలు అనేవి రావాల్సి ఉంటుందని కూడా ఆయన ప్రస్తావించారు. శ్రీశైలం సాగర్ లో ఉన్న నీళ్లు 100 టీఎంసీలు. ఈ 100లో ఏపీ తరలిస్తున్నది, తెలంగాణ నష్టపోతుంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. దీంతో పాటు నాగార్జున సాగర్ ఎంటీడీఎల్ 510 ఈ రోజు ఉన్నది 50 టీఎంసీలు అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. శ్రీశైలం ఎంటీడీఎల్ 834 ఈ రోజు ఉన్నది కేవలం 50 టీఎంసీలే అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తానికి సాగర్ ఎడమ కాలువ కింద నల్గొండలో 1,45,000 ఎకరాలు, సూర్యాపేటలో 2,35,000 ఎకరాలతో పాటు ఖమ్మంలో 2 లక్షల పైగా ఎకరాలు, మొత్తం 6,38,000 ఎకరాల్లో రైతులు పంటలు వేస్తున్నారు. 4 తడుల నీళ్లు ఇస్తే గాని పంటలు పండవు. దాదాపు 30 నుంచి 35 టీఎంసీల నీళ్లు కావాలి అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ కృష్ణా జిల్లాల వివాదం పైన ఏపీ ప్రభుత్వము అక్రమంగా తరలిస్తుందని కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణానది యాజమాన్యం బోర్డుకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేఆర్ఎన్బి చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం బోర్డు సమావేశం కానుంది. శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తుందని వెంటనే అడ్డుకోవాలని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 35 చోట్ల టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఇదే
ఇదే అంశం పైన కూడా ప్రధానంగా ఈ చర్చ జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఒకటే, కృష్ణా జలాల వాటా ఏదైతే ఉందో సవ్యంగా రాష్ట్రానికి కావాల్సింది ఇప్పటికైనా వస్తుందా అంటూ కూడా ఇటు రైతులతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి రేపటి సమావేశంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఖచ్చితంగా కూడా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేశవ్యాప్తంగా జరిగిన ఈ నదుల జలాలకి సంబంధించి నది రివర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్ నీటిని అక్రమంగా తరలించుకుంటూ పోతుంది అంటూ ఆయన ఫిర్యాదు చేయడం కూడా అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. రేపు ఇంకా తెలంగాణకు రావాల్సిన వాటా ఏదైతే ఉందో వస్తే ఇంకా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతారని కూడా చెప్పుకోవచ్చు మనం సందీప్. అంటే దీనిలో టెలిమెట్రిక్ వాదన కూడా ప్రస్తావించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే గత ప్రభుత్వంలో టెలిమెట్రిక్ ని ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్పందించారా? దీనిపైన మాజీ మంత్రి హరీష్ రావు అయితే తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రోజు టీఎంసీలో చొప్పున నీళ్లు తీసుకువెళ్తుంది అని ఆరోపించారు. కానీ దీనిపైన కూడా ప్రత్యేకంగా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ పైన అయితే మాట్లాడలేదని చెప్పుకోవాలి సందీప్.